మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళం జిల్లా విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగాను మళ్ళీ రేషన్ డిపోలు పునఃప్రారంభం అయితే జరగడం జరిగింది. ఇటువంటి పునఃప్రారంభించినటువంటి రేషన్ డిపోల వద్దకు మళ్ళీ ఇదే విధంగాను పూర్వకాల విధంగాను ఇక్కడ ఉచితంగాను బియ్యం కానీ అటు విధంగాను గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉచితాలు అదేవిధంగా తక్కువగానే సరుకులు కూడా పంచడం జరుగుతుంది. అటువంటి రేషన్ డిపోకి వచ్చాము. ఇక్కడ ఏ విధంగా అయితే జరుగుతుంది, వీళ్ళ సమయం ఏంటి, టైమింగ్స్ ఏంటి, ఎన్ని రోజులు ఇస్తారు, ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతమంది అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు పునఃప్రారంభం అయితే జరిగింది రేషన్ డిపో. సో, ఇక్కడ ఏ విధంగా ఉన్నారు? ఎంతమంది మీకు ఇక్కడ లబ్ధిదారులున్నారు? అందరికీ నమస్కారం అండి. ఇది 47 డిపో నెంబరు. పునఃప్రారంభం అంటే తొలి ఉండేటటువంటి పాత పద్ధతే ఇది యాక్చువల్‌గా అయితే. ప్రజలకి వెలుసుబాటు అయ్యే టైంలో వచ్చి మా దగ్గర నుండి రేషన్ సరుకులు ప్రభుత్వం ఇచ్చే ధరకే మేము ఇచ్చుకుంటూ పట్టుకెళ్ళేవారు. వాళ్ళకి వెలుసుబాటు అయ్యే టైంలో మాత్రమే వాళ్ళు పట్టుకెళ్ళేవారు. ఈ ఎండీ వ్యవస్థ మధ్యలో వచ్చి అతనేమో వ్యాను ఒక వీధి చివరలో పెట్టి వచ్చిన వాళ్ళకి ఇచ్చేసి రాని వాళ్ళకి లేవని చెప్పుకున్నట్టు ఉండేది. ఆ వ్యవస్థ అయితే కొద్దిగా మైనస్‌లో ఉండేది ప్రజల దగ్గరికి. అంటే రేషన్ ఒక పూటలో తప్పిపోతే మళ్ళీ పక్క వీధికి వెళ్తే వెళ్ళాలి, లేదంటే లేదన్నట్టు ఉండేది. ఈ రేషన్ డిపో పునఃప్రారంభం అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి తగిన సమయంలో వచ్చి రేషన్ పట్టుకెళ్తున్నారు ప్రజలు. సో, ఇక్కడ సుమారు ఈ డిపోలో ఎంతమంది లబ్ధిదారులున్నారు? నా డిపోకైతే సుమారు 919 కార్డులు ఉన్నాయి సార్. అందులో అంత్యోదయ ఒక 55 ఉంటాయి. తెలుపు కార్డులు ఒక 853 కార్డులు ఉంటాయి సార్. ప్రస్తుతానికి ఒక 300 కార్డుల వరకు ఇష్యూ చేయడం జరిగింది సార్. అలాగే వికలాంగులకును 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడా మా వీఆర్ఓ ఆధీనంలో మేము ఇంటికి వెళ్ళి సరుకులు ఇచ్చే పనిలో చేస్తున్నాం సార్. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలండి చెప్పుకుంటున్నాను. మళ్ళీ యథావిధిగా డీలర్లకి ఒక మంచి గుర్తింపు తెచ్చి ఈ డిపో ఇచ్చినందుకు. సుమారు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసరికి రేషన్ కార్డులు అన్నారు కదా, అంటే టైమింగ్ ఏంటి ఇక్కడ రేషన్ తీసుకోవాలని? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నుండి ప్రతి రేషన్ డిపో డీలర్‌కి ఒకప్పుడు టైమింగ్స్ చెప్పేవారు, ఏ గవర్నమెంట్ కాదు గానీ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పక్కాగా డిపో తెరుచుకుంటూ ఉండాలి. 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు మన దగ్గర సరుకు చాలకపోని యెడల కూడా డిఎస్ఓ ఆఫీస్ గారికి, మరి తహసీల్దార్ ఆఫీస్ గారికి విజ్ఞప్తి చేసుకుంటూ ఒక 10% కూడా ఎక్స్‌ట్రా ఇస్తామని చెప్పడం అయితే మొన్న జరిగింది సార్. అంతకుముందైతే సరుకు చాలేది కాదు. అలాగే షార్టేజ్‌లు కూడా ఎక్కువ వచ్చేవి. ఇప్పుడు మేమేంటంటే ఎంఎల్ఎస్ పాయింట్‌కెళ్ళి వెయిట్ ఎయించుకొని, దాన్ని బట్టి మేము మాకెంత రావాలో అంత సరుకు తెచ్చుకొని ప్రజలకు పంపిణీ చేస్తున్నాం. ఇప్పుడు ఈ డిపోలో ఏమేమి దొరుకుతాయి సార్? ప్రస్తుతానికి ఈ నెలకైతే ఉచితంగా రైస్ ఇస్తున్నారు సార్. పంచదార ఒకటి 17 రూపాయలు. అంత్యోదయకైతే 2 14.5 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాం సార్. ఇంతకుముందు వ్యాన్‌లో అయితే కొన్ని వ్యాన్‌లో అలాగే ఎండీ వ్యవస్థలో ఒక 20 రూపాయలు, పప్పు 67 రూపాయలు కాకుండా 70 రూపాయలు తీసుకునే పరిస్థితులు ఉండేవి. అది నాకే కాదు, మీరు ప్రజల దగ్గర వెళ్లి అడిగినా మీకు చెప్పగలరు. అది నా అభిప్రాయం. ఇప్పుడు ఇక్కడ ధరల పట్టిక కూడా ఖచ్చితంగా ఉండాలన్నారు. మరియు బోర్డు మరియు ధరల పట్టిక, నెక్స్ట్ ఒక పాంప్లెంట్ కూడా మేము బయట ప్రతిరోజు పెట్టడం జరుగుతుంది సార్. చూశారు కదా, మళ్ళీ రేషన్ డిపో అయితే పునఃప్రారంభం అయితే జరగడం జరిగింది. ఈ పునఃప్రారంభించినటువంటి ఈ రేషన్ డిపో ద్వారాను మళ్ళీ సరుకులు ఉచిత బియ్యము అంటే వ్యాన్ల ద్వారా వెళ్లకుండాను ఇక్కడే మళ్ళీ రేషన్ డిపో దగ్గరికి వచ్చి నెలలో 15 రోజుల పాటు వీళ్ళు తెరిచి ఉంచుతారు. అదేవిధంగా సమయాన్ని కూడా పాటిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 నుంచి 8 వరకు. సో, ఖచ్చితంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడాను అందే విధంగాను చూస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రేషన్ డిపో నిర్వాహకులు అయితే చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క రేషన్ని పొందే విధంగాను మళ్ళీ పూర్వకాలంలో ఎటువంటి అవకతవకలు లేకుండా జరిగే విధంగా తీసుకునే విధానం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.